నమస్తే, వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. నేను కృష్ణ కుమారి. బుల్చెన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ వేదికగా ట్రైబల్ వర్సిటీ మొదటి స్నాతకోత్సవం హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సైబర్ క్రైమ్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం, బాధితులకు రికవరీ చెక్కులను అందజేసిన హోంమంత్రి అనిత. ట్రైబల్ వర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో 13 మందికి బంగారు పతకాలు. వర్సిటీ రిజిస్టర్ ఆచార్య జితేంద్ర మోహన్ మిశ్రా వెల్లడి. తన ఎంపీ నిధులన్నీ విద్య వైద్యానికి ఖర్చు చేస్తా. చిన్నగదిలి జెడ్పీ పాఠశాలలో నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎంపీ శ్రీ భరత్. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవాన్ని విశాఖ వేదికగా ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ ఏర్పాట్లను హోంమంత్రి అనిత, కలెక్టర్ అభిషేక్ కిషోర్, సిపి బాగ్చి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులతో కలిసి సమీక్షించారు. నోవాటెల్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. భద్రత, పాలన పరంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారని వెల్లడించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు చేస్తామన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కాన్వకేషన్ గురించి గౌరవ రాష్ట్రపతి గారు రేపు మన విశాఖపట్నానికి అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా విజయనగరం అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఘనంగా అమ్మకి మేడంకి స్వాగతం రకాలుగా కూడా సన్నాహాలు జరిగినాయి. ఒక పక్క నుంచి సెక్యూరిటీ ఆస్పెక్ట్ కానీ, ఒక పక్క నుంచి అడ్మినిస్ట్రేషన్ వైడ్ గా గౌరవంగా ఆహ్వానించి గౌరవంగా సన్మానించుకొని కాన్వకేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ మేడంని గౌరవంగా వీడ్కోలు పలకడానికి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా రెడీగా ఉంది. అన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా నారా లోకేష్ గారు వస్తున్నారండి. లైన్ మినిస్టర్ గా నేనున్నాను. అన్ని అండి. మాక్సిమం ఏంటంటే రాష్ట్రపతి గారిది మాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. మనం ఇక్కడ సపోర్టింగ్ డిపార్ట్మెంట్ మనం సపోర్ట్ చేస్తాం. ద సేమ్ టైం ఇటు చుట్టుపక్కలంతా కొంచెం ఓపెన్ ఉంది కాబట్టి ఓవరాల్ గా పెట్రోలింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మన కంట్రోల్లోనే తీసుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అన్ని రకాలుగా అమ్మా ఇక్కడ ఈవెన్ దో నియర్ బై ఒక మెడికల్ ఆఫీసర్స్ కూడా మనం పెడతాం. ఇక్కడ మైన్యూట్ థింగ్స్ కూడా ఇక్కడ రాష్ట్రపతి గారు ప్రోగ్రామ్ అనేసరికి ఎవ్రీథింగ్ అప్రూవ్డ్ బై రాష్ట్రపతి భవన్ ఓన్లీ. సో ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రపతి భవన్ వాళ్ళు ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మేము ఏం చేస్తున్నామో అది అప్రూవ్ చేసిన తర్వాత యాజ్ ఆన్ దట్ ఓన్లీ మేము వెళ్ళాలంతే. అంతకుమించి డిబేట్ అవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే అది మేము ఇచ్చే గౌరవం, రాష్ట్రపతి గారికి మనందరం ఇచ్చే గౌరవం. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. కోవిడ్ తర్వాత సైబర్ నేరాలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను టూల్స్ కూడా ఇస్తున్నామని వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ రికవరీ మేళాను నిర్వహించారు. ఈ మేళాకు హోంమంత్రి అనిత, సిపి బాగ్చీలు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నామని మంత్రి అనిత చెప్పారు. నేరాలకు గురైన 310 మందికి సుమారు 6 కోట్ల రూపాయలను రికవరీ చేసి అందించామని చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరైనా మోసపోతే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. నిజంగా ఒక అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ నేరాలు సంబంధించి మనం చూస్తే ఒక కోవిడ్ తర్వాత నుంచి కూడా అంటే సైబర్ నేరాలు ఉన్నాయి, కానీ కోవిడ్ తర్వాత నుంచి చాలా విపరీతంగా సైబర్ నేరాలు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఆ టైంలో చాలామందికి డబ్బులు అవసరమయ్యి ఆ లోన్ యాప్స్లోనే డబ్బులు తీసుకోవటం, ఇలాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఓవరాల్గా చాలామంది ఆన్లైన్లోని వర్క్ చేసే వాళ్ళు కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ సైబర్ నేరాలకి నిజంగా చెప్పండి విక్టిమ్స్ అయిపోయారు. సో ఇటువంటి సందర్భంలో
చాలా రోజుల వరకు ఏంటంటే సైబర్ నేరం జరిగింది, మన అకౌంట్లోంచి డబ్బులు పోయినాయి అంటే అవి తిరిగి వస్తాయని ఆశలు కూడా వదిలేసుకొని దాన్ని ఇంకా వాళ్ళు చాలా బాధతో ఉండే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైబర్ నేరాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో టూల్స్ని మనం రెడీ చేసుకోవడం, టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక సైబర్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డాం. వీటితో పాటు ఈరోజు చూస్తే సైబర్ నేరాలకి సంబంధించి నేను చాలా సందర్భాల్లోని అసెంబ్లీలో కూడా మాట్లాడాను. సైబర్ నేరాలలో బాధితులు ఎవరు ఎక్కువగా ఉంటున్నారంటే బాగా చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, కొంతమంది అయితే రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి డిజిటల్ అరెస్ట్ చేస్తామని, కొంతమంది ఆన్లైన్లోకి మేము జడ్జెస్ వస్తున్నామని చెప్పి, లేకపోతే మీరు ఇంత డబ్బులు కట్టకపోతే ఇప్పుడు ఇమీడియట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ రకంగా భయపెట్టేసరికి వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా భయానికి గురయ్యి ఆ డబ్బులన్నీ కూడా ఇచ్చేసి తర్వాత వాళ్ళు మోసపోయామని చెప్పి మా దగ్గరికి వస్తున్నారు. ఎవరైనా ఇలా డబ్బులు మోసపోయి వచ్చిన వాళ్ళకి 1930 నెంబర్కి కనుక ఇమీడియట్గా కాల్ చేస్తే ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బ్యాంకర్స్తో మాట్లాడి అది ఫ్రీజ్ చేస్తున్నారు. 1 year బ్యాక్ 12 మంది హోమ్ గార్డ్స్ వాళ్ళకు సైబర్ క్రైమ్ ఐటీ మీద నాలెడ్జ్ ఉన్న 12 మందిని హోమ్ గార్డ్స్గా రిక్రూట్ చేశాము. వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ సైబర్ క్రైమ్ డిటెక్షన్, అరెస్ట్ అండ్ రిఫండ్ ఆఫ్ లూటెడ్ అమౌంట్ అందులో హెల్ప్ చేస్తున్నారండి. ఎందుకంటే మనకు టెక్నికల్ మ్యాన్ పవర్ చాలా తక్కువ కాబట్టి ఇది మన స్టేట్లో ఫస్ట్ టైం చేయడం జరిగింది. అదే మాదిరిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టి సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించమని, వైజాగ్ ప్రజలందరికీ తెలియజేయమని మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత బ్యాంక్స్, మన అందరికీ తెలుసు బ్యాంక్ నుండి డబ్బు మనం రిఫండ్ చేయాలి. అక్కడ బ్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయాలి, లేకపోతే అది చాలా కష్టం. సో 2 మీటింగ్స్ పెట్టి బ్యాంక్ ఆఫీషియల్స్తో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు కోఆపరేషన్ మొదలు పెట్టారు. అందుకే అంత అమౌంట్ మేము రిఫండ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సేఫ్టీ మీద అవగాహన, సైబర్ క్రైమ్ నేరాల మీద అవగాహన, దానికోసం నవ సమాజ నిర్మాణం అని ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీలో, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో మేము ప్రోగ్రాం పెడుతున్నాం, వాళ్లకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ 24 సైబర్ క్రైమ్ మీద షార్ట్ ఫిల్మ్ తయారు చేశాము. అది ఇప్పుడు ప్రతి వైజాగ్లో ప్రతి మూవీ హాల్లో, ప్రతి మాల్లో కూడా చూపెడుతున్నారు. అదే మాదిరిగా మేము సోషల్ మీడియా ద్వారా కూడా వైరల్ చేశాము. మా ఉద్దేశం వైజాగ్ నగరంలో ఒక్క సైబర్ నేరం కూడా జరగకూడదు. అది కాకుండా కొన్ని ముఖ్యమైన కేసెస్ మనం ఛేదించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇన్స్టంట్ లోన్ ఆర్ ఫ్రాడ్. ఆ కేసులో క్రిప్టో కరెన్సీ సీజ్ చేసి దాదాపు 57,24,349 రూపాయలు మేము బాధితులకు రిటర్న్ చేశాము. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొట్టమొదటి స్నాతకోత్సవాన్ని విశాఖలోని నవోటల్ వేదికగా నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జితేంద్ర మోహన్ మిశ్రా వెల్లడించారు. ఈ చారిత్రాత్మక వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారని తెలిపారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు అతిథులుగా హాజరవుతున్నారని చెప్పారు. 2019లో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించామని, 2021 నుంచి 2025 వరకు 5 బ్యాచ్లకు ట్రైనింగ్ నిర్వహించామని చెప్పారు. ఇందులో 373 మంది విద్యార్థులకు డిగ్రీలు, 13 మందికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. వీరిలో 10 మంది మహిళా విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గిరిజన విశ్వవిద్యాలయ సొంత భవనాల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గిరిపుత్రులకు మెరుగైన విద్యను అందించేందుకు వర్సిటీ తరపున కృషి చేస్తున్నామని చెప్పారు. తొలి స్నాతకోత్సవం ఏపీకి, గిరిజన సమాజానికి, ఉన్నత విద్యారంగానికి ఒక చారిత్రాత్మక మైలురాయిలుగా నిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వర్సిటీ ఛాన్సలర్ ఆచార్య మదన్ లాల్ మీనా,
వీసీ ఆచార్య టి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ మా మొదటి కాన్వకేషన్ గురించి. రేపు మా మొదటి కాన్వకేషన్ మాది ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతోంది. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడంతో పాటు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దెన్ యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయనతో పాటు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు, ఇతర ముఖ్య అతిథులు ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో 373 మంది పిల్లలకి వాళ్ళ పర్టికులర్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి కంప్లీట్ చేసినందుకు వాళ్ళకి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇందులో 13 మంది గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. సో ఆ గోల్డ్ మెడలిస్టులు ఇదే ఫస్ట్ టైం అవ్వడంతో 13 మంది అన్ని యూనివర్సిటీ ఇనిషియేటెడ్ గోల్డ్ మెడల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. How many gold medals we are started going into chemical or partially chemical based organic farming or not organic farming, partially chemical based farming. ఇప్పుడు దాని మూలంగా మనకి తెలుస్తుంది ప్రకృతి ఎంత నష్టపోతుంది, తినే వాటిల్లో నాణ్యత ఎంత తగ్గిపోయింది ఏంటి అనేది. సో ముందు వాళ్ళ ఏరియాలో తక్కువ కంటామినేట్ అయింది కాబట్టి అక్కడి నుంచే వాళ్ళని తిరిగి రికవర్ అవ్వడానికి మన యూనివర్సిటీలో ఉన్న అన్ని సైన్స్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి. అండ్ మనకు అలాగే IIMR, IIRR అని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వీళ్ళందరూ సాయం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ also State Minister of HRD, they would all be there as dignitaries on the dais. So today we are here with all of you and welcome all of you to this press meet. We have with us Sri Madan Lal Mida, who is our Honorable Chancellor of the University. We also have Professor T. Srinivasan, who is the officiating Vice Chancellor of Central Tribal University of Andhra Pradesh. And I am Professor Jitendra Mohan Mishra, the Registrar officiating of this university. Welcome all of you once again, and if you have anything to ask or anything to be briefed about, kindly do come up with your comments or questions. Meeting here today on the eve of the first convocation of Central Tribal University of Andhra Pradesh. The convocation shall begin tomorrow at 2:30, where Honorable President of India has given. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి పెడితే దేశ భవిష్యత్తుకు పునాది అవుతుందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే తన ఎంపీ నిధులను కేటాయిస్తానని స్పష్టం చేశారు. చిన్నగదిలి సునీల్ శర్మ కాలనీలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 40 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన తరగతి గదులను ఆయన ప్రారంభించారు. విశాలమైన హాల్ను, విద్యార్థుల భద్రత కోసం గ్రిల్ వర్క్, గ్రౌండ్ లెవెలింగ్, RO ప్లాంట్ షెడ్, సీలింగ్ ఫ్యాన్లు, LED లైటింగ్ తదితర అభివృద్ధి పనులను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. రోడ్లు, ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. భవనాలైతే తాము నిర్మించగలం, కానీ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దేది మాత్రం ఉపాధ్యాయులేనని ఎంపీ స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధికి కల్పించిన వసతులను ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సమిష్టిగా సంరక్షించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో DEO ప్రేమ్ కుమార్, HM గీతాదేవి, ఎమ్మెల్యే గంటా కుమారుడు రవితేజ తదితరులు పాల్గొన్నారు. సార్ చేయి అన్నా, నువ్వు చేయి పెట్టుకో. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో స్నానానికి దిగి ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుముళ్లకు చెందిన సుభాష్ రాజమండ్రిలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు.
బీచ్ లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక మత్స్యకారులు గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఏయూ మెయిన్ గేట్ ఎదుట ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నెల 30వ తేదీన విశాఖలో జరిగే ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతితో పాటు ధర్మేంద్ర ప్రధాన్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ధర్మేంద్ర ప్రధాన్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తూ ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఇన్ని లూప్ హోల్స్ ఉండగా మా ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. గత ఈ ఎన్టీఏ వచ్చిన కాడి నుంచి కూడా 84 పేపర్ లీకలు అనేవి జరిగాయి. అలాగే రీ ఎగ్జామినేషన్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే మొన్ననే నీట్ పేపర్ లీక్ జరగడం వల్ల చాలా మంది విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళ ప్రాణాలు అనేవి కోల్పోయారు. నీట్ ఆస్పిరెంట్గా నేను చెప్తున్నాను, పేపర్ లీక్ అయితే మేము రాత్రి పగళ్ళు కష్టపడి మా అమ్మ వాళ్ళు నీట్ అకాడమీలో డబ్బులు పెట్టి కష్టపడి చదివిస్తే ఆ ఎగ్జామ్ రాసి తర్వాత 670 అని చెప్పి కట్ ఆఫ్ మార్కులు పెడితే రీ ఎగ్జామినేషన్ పెడితే మాకు సీట్లు రావని మేము ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మొన్ననే నీట్ పేపర్ లీక్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి టెట్ మహారాష్ట్రలో టీచర్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది జరిగింది, అది కూడా లీక్ అయింది. అయితే ఇది ఎన్టీఏ ఫెయిల్ అవ్వడమా లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రధాన్ ఫెయిల్ అవ్వడమా? ఏదైనా సరే దీనికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన రాజీనామా చేయాలి. ఇది ఒక్కసారి కాదు, 84 పేపర్ లీక్లు అనేవి జరిగాయి. కాబట్టి మేము ఒకటే స్లోగన్ ఇస్తున్నాము, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, గో బ్యాక్ ప్రధాన్. థ్యాంక్ యూ. నా పేరు కుసుమాంజలి, ఎస్ఎఫ్ఐ ఆంధ్ర యూనివర్సిటీ సెక్రటరీ. నా పేరు తరుణ్, నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చదువుతూ ఉన్నాము. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. గత 10 ఏళ్ళ నుండి 84 పేపర్ లీక్లు అనేవి జరిగాయి, రీ ఎగ్జామ్స్ కూడా జరిగాయి. అలాగే ఒక్క నెల క్రితం నీట్ అనే ఎగ్జామ్ అనేది పేపర్ లీక్ జరిగింది. నిన్ననే మహారాష్ట్రలో టెట్ బి పేపర్ అనేది లీక్ అనేది జరిగింది. ఇలా ప్రభుత్వం మొత్తం కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నది. దీనికి రేపు విజయనగరం సెంట్రల్ యూనివర్సిటీకి రాబోతున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు అలాగే రాష్ట్రపతి గారు అందరూ కూడా దాంతోపాటు మా యొక్క యూనివర్సిటీ కూడా వీక్షించడానికి వస్తారు. వచ్చిన వెంటనే మీరు ఇల్లు తప్పులు చేసి ఇలాంటి పేపర్ లీక్లు చేసి ఏ ముఖం పెట్టి మా యూనివర్సిటీకి వస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రేపు వచ్చినా కూడా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా కలిసి మిమ్మల్ని గో బ్యాక్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రేయింబావులో చదివిన విద్యార్థులకి మీరు ఇలాంటి ఒక్కసారి పేపర్ లీక్ అనేది జరిగితే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? అలాగే 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఎన్నో లక్షల ఫీజులు కట్టి రేయింపగలు చదివి ఒక స్ట్రెస్తో ఫీల్ అవి కాన్ఫిడెన్స్గా ఉండి ఎగ్జామ్ రాసే టైంకి మీరు ఇలాంటి పేపర్ లీక్లు అనేవి జరిగాయి. మీరు ఏదో టెలిగ్రామ్ లాంటివి ఆఫ్ చేసే కానీ పేపర్ లీక్ అనేది జరగవు. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకట్రావు అర్చకులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వైదికులు ఆశీర్వచనం అందజేశారు. ఎతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని శ్రీకాకుళం జిల్లా జేసీ అహ్మద్ ఖాన్ అన్నారు. సొసైటీ ప్రతి ఏటా నిర్వహిస్తున్న యాన్యువల్ స్కాలర్షిప్
డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం సిరిపురంలోని చిల్లర్స్ ఎరీనాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా జేసీ అహ్మద్ ఖాన్ విద్యార్థుల భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టర్ డివిజన్ సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి యూసఫ్ కబీర్ అన్సారీ ఏఐ ప్రాధాన్యతను వివరించారు. ప్రస్తుతం క్షణాల్లో కోడింగ్ చేయడం, క్లిష్టమైన నివేదికలు తయారు చేయడం, భారీ డేటాను విశ్లేషించడం వంటి పనులు మానవుల కంటే వేగంగా ఏఐ చేయగలుగుతుందన్నారు. ఈ సందర్భంగా సొసైటీ తరపున 8 నుంచి డిగ్రీ వరకు ఉత్తమ మార్కులు సాధించిన 220 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 22 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. 2016లో ప్రారంభించిన తమ సొసైటీ ద్వారా ప్రతి ఏటా 80% పైగా మార్కులు సాధించిన వైట్ రేషన్ కార్డు కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నామని సొసైటీ అధ్యక్షుడు జిలానీ హజారీ వెల్లడించారు. అందులో భాగంగా ఈ ఏడాది 10వ సంవత్సరంలో 220 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించామని చెప్పారు. ప్రతి ఏటా రంజాన్ మాసంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నామని, దీనికి వైట్ రేషన్ కార్డు తప్పనిసరి చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, కార్యదర్శి షేక్ సుబానీ, కోశాధికారి రియాజ్ ఖాన్, మాజీ అధ్యక్షుడు ఫరూకీ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ స్కాలర్షిప్ సందర్భంగా ఈరోజు చీఫ్ గెస్ట్ నాకు ఈఎంసీ వాళ్ళు పిలిచారు కాబట్టి చాలా సంతోషం. ఈరోజు చాలా పెద్ద రోజు. అంటే మనం ప్రతిరోజు సొసైటీ కోసం ఏమేమి పని చేస్తానో ఈరోజు అంటే వీకర్ సెక్షన్ సొసైటీకి ఈఎంసీ ద్వారా ప్రతి పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం మనం ఒక చిన్న ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే కాదు, వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఈరోజు మనం సపోర్ట్ ఇస్తున్నాము. సో ఈఎంసీ మెంబర్ ద్వారా ఈ రోజుకి ఇది చిన్న స్టెప్కి చాలా చాలా సంతోషం ఉంది నాకు. అదేవిధంగా మీరు ఇక్కడ పిల్లలకి చూస్తే ఫీమేల్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. సో భవిష్యత్తులో ఒక అమ్మాయికి మనం చదివితే పూర్తి కుటుంబంలో కూడా భవిష్యత్ సేఫ్గా ఉంది. More than 200 plus scholarships have been distributed to all categories of staff, or what I can see is majority are girls. And as we know that even the Prime Minister says that we should encourage the women child, and the activity which this organization is doing is wonderful. And I have not yet attended any program like this in Vizag, and I bless that this will progress all the more. And as I have told all the students also here, ki you should always think big, or this is an opportunity to expose themselves to leaders of the society, and they should the students should work and use the expertise of the organizations like this and help in the community building as well as the nation building. మనం 10 స్కాలర్షిప్స్ నుండి స్టార్ట్ చేసి 2016లో ఈరోజు 2026లో 215 మందికి మనం స్కాలర్షిప్లు 10,000 చొప్పున 1,50,000 ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఇందులో 8th స్టాండర్డ్ నుండి డిగ్రీ వరకు కూడా మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జీవీఎంసీ ఏరియాలో నుండి ఎంతమంది అయితే మనం అప్లికేషన్స్ పిలుస్తాం, ఆ అప్లికేషన్స్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి, అంటే అందులో ఈ అప్లికేషన్స్ ఏంటంటే బీదవాళ్ళు, ముస్లిమ్స్, అలాగే డెస్టిట్యూట్స్, కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, అలాగ మేము సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఇది అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందక భర్త తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నారు. నక్కపల్లి మండలం న్యాయంపూడి జాతీయ రహదారిపై వీరి వాహనాన్ని ఒక వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ పై వెనుక కూర్చున్న భార్య అక్కడికక్కడే మరణించింది. భర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ ను నిరోధించడం వల్ల రాష్ట్రంలోని క్రైమ్ రేట్ 14% తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు.
డ్రగ్స్ బారిన పడి డి అడిక్షన్ సెంటర్లో ఉపశమనం పొందిన బాధితులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు దాతలు సహకారంతో ఆటోలను బాధితులకు హోంమంత్రి అనిత అందజేశారు. గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉంటూ సమాజ ప్రగతిలో భాగస్వాములవుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈగల్ టీమ్స్ వచ్చిన తరువాత గంజాయిని అరికట్టామని తెలిపారు. ఇటీవల అనకాపల్లిలో 1,20,000 కేజీల గంజాయిని ధ్వంసం చేసినట్లు గుర్తు చేశారు. సామాజిక భద్రత, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపి బాగ్చితో పాటు డీసీపీలు మణికంఠ, లతా మాధురి తదితరులు పాల్గొన్నారు. భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మత్తు క్షణికం. ఈరోజు ముఖ్యంగా గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. సీడ్ ఆర్గనైజేషన్, న్యూ లైఫ్ ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ వారికి, అదేవిధంగా మన మెంటల్ కేర్ హాస్పిటల్ నుంచి, కేసీహెచ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ, ఒక డ్రగ్స్ మహమ్మారి నుంచి కానీ, గాంజా మహమ్మారి నుంచి కానీ, ఈ లిక్కర్ మహమ్మారి నుంచి కానీ, ఇవన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అంటే ఏదో గవర్నమెంట్ ఒకరు ఇనిషియేషన్ తీసుకోను, లేకపోతే గవర్నమెంట్ ఒకరు ప్రోగ్రామ్స్ పెట్టుకోను, లేకపోతే గవర్నమెంట్ ఒకరు వాళ్ళ మీద కేసులు బనాయించో చేస్తే సరిపోదు. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ టీం వర్క్ చేసుకుంటేనే ఒక డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడానికి మనందరం కూడా భుజాన్ని వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. దీనిలో గవర్నమెంట్ ఎంత పాత్ర పోషిస్తుందో అంతే పాత్రని ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఈరోజు ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకొచ్చిన ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కూడా అంతే పాత్రని వాళ్ళు కూడా భుజాన్ని వేసుకుని ఈరోజు ముందుకెళ్ళటం వల్ల మేము కూడా మా వర్క్ చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నాం. ఈరోజు మెయిన్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి ముందు క్రైమ్ రేట్కి చూస్తే 14% ఆఫ్ క్రైమ్ రేట్ మేము తగ్గిందని చెప్పుకునే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ గాంజాని కల్టివేషన్ ఏదైతే జీరో చేసామో, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఉక్కుపాదం వేసి మాక్సిమం ఈ 1.5 year మనకి ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి 1.5 year గవర్నమెంట్ స్టార్ట్ అయిన 2 years లో దగ్గర 1,20,000 కేజీల గాంజాని డిస్ట్రక్ట్ చేసాం. అంటేనే ఈ రోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. దానికి సాక్షాత్తు నేనే మొన్న డిఅడిక్షన్ సెంటర్ అక్కడ గాంజాకి కూడా అక్కడ మేము నాశనం చేయడానికి కూడా మేము వెళ్ళాం. అక్కడ కూడా అంటే ఓవరాల్ గా ఈరోజు అదే కాకుండా ఇందాక మన పెద్దలు చెప్పారు, గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే విద్యార్థి స్థాయి నుంచి ఈ మధ్యకాలంలో మేము కూడా ఒక సర్వే తెప్పించుకుంటే ఫస్ట్ టైం ఏదైతే గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఈ లిక్కర్ కానీ యూజ్ చేసే ఏజ్ గ్రూప్ ఎంత ఉందంటే 13 years, అంటే టీనేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ 8 years అన్నారు. ఇప్పుడు నేను దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను కొంచెం అలా ఇంకొకసారి రివైండ్ మళ్ళీ వేరే సర్వే కూడా చేసుకోవాలి. యాజ్ అవర్ సర్వే 13 to 18 ఏజ్ గ్రూప్ మధ్యలో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ రేంజ్ లో స్టార్ట్ చేస్తున్నారు. అగైన్ ఇంకొకటి ఏంటంటే అంటే మనం ఒక్కొక్కసారి స్నేహితుల ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది పిల్లల మీద అని చెప్పడానికి కూడా 60 to 70. చిన్న వయసులోనే పిల్లల్లోని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు సుమాన్ తల్వార్ అన్నారు. కుర్మన్నపాలెంలోని ఏజీఆర్ స్పోర్ట్స్ అకాడమీకి గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావుతో కలిసి ప్రారంభించారు. స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులకు శిక్షణ, అత్యాధునిక వసతులు అందించడంతో పాటు అట్టడుగు స్థాయిలో ప్రతిభను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో దోహదపడుతుందన్నారు. అనుభవజ్ఞులైన కోచ్ల ద్వారా శిక్షణ ఇస్తున్నామని అకాడమీ నిర్వాహకులు గోవర్ధన సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బోండా జగన్, లేల కోటేశ్వరరావు, అకాడమీ సభ్యులు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఏజీఆర్ స్పోర్ట్స్ క్లబ్, దిస్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ వాడకాయ్ కరాటే అసోసియేషన్, టోటల్గా మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఎవ్రీథింగ్, యూనిఫామ్, గ్లౌస్, ప్యాడ్స్, అంటే యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ వాజ్ హియర్. అండ్ యూనిక్గా ఏంటంటే ఒక థియేటర్, స్మాల్ థియేటర్ టు సీ సర్టన్ వీడియో క్లిప్స్ ఆర్ మూవీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అట్లా చాలా బ్రహ్మాండంగా అన్బు మాస్టర్ ఇది ఆయన ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం కూడా నేను చూడడం, ఎందుకంటే కరాటే క్లాస్ విత్ ఎక్విప్మెంట్ చూశాను, బట్ స్పోర్ట్స్ క్లబ్ విడిగా చూశాను. బట్ ఆల్ ఇన్ ఆల్ చేయడం అనేది ఒక నోవెల్ ఐడియా. దీనికి చాలా హార్డ్ వర్క్ చేసి అన్బు చేశారు. సో ఈ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఆయన మిషన్ ఏదైతే ఉందో టోటల్గా మార్షల్ ఆర్ట్కి డెడికేటెడ్ అయిపోయి
ఆయన జాబ్ నుంచి ఆయన వచ్చి ఈజ్ గోయింగ్ ఇన్ టు మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ అండ్ అందరికీ ట్రైనింగ్ చేయాలని. సో అందరిది ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి. ఎంటైర్ ఫ్యామిలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, టోటల్గా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు. సో ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. సో పూర్తిగా ఫ్యామిలీకి ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ అన్బుకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మన గాజువాక ఓర్మనపాలెం సినిమా హాలు పక్కనే మెయిన్ రోడ్లో ఏజీఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరో మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగానికి, అదేవిధంగా టెలివిజన్ మరియు నాటక రంగానికి అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నియమితులయ్యారు శ్రీ సుమన్ సారు. ఆయనకి మన గాజువాక ప్రజలందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్తో పాటు అంబు మాస్టర్ గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు, రాజేష్ గారు ముగ్గురు కలిసి ఇక్కడ కరాటే పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కోచింగ్ సెంటర్తో పాటు పక్కనే ఒక మినీ పార్టీ హాల్ కూడా ప్రారంభించడం జరిగింది. మన ఈ ప్రాంతంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు కానీ, పెళ్లి రోజు వార్షికోత్సవాలు కానీ, ఏ కార్యక్రమాలు జరుగుతున్నా సరే కుటుంబ సమేతంగా మినీ హాల్ ఉంది కాబట్టి ఫంక్షన్ హాల్ లాగా అక్కడ చేసుకోవచ్చు. ఒక ఇంట్లో హోమ్ థియేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాళ్ళ యొక్క కుటుంబం అంతా అక్కడ సినిమా చూడొచ్చు. లేదా మన కోర్మన్నపాలెంలో 86వ వార్డులో జరగటం, ఎందుకంటే ఇదంతా కూడా అభివృద్ధి చెందిన ఏరియా కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ముందు పిల్లలందరికీ కూడా ఈ సెల్లలు లేకపోతే ఇంకోటి అలా ఆలోచన లేకుండా ఏదో ఒక స్పోర్ట్స్ ఆడాలని, కరాటే మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి ఆలోచన రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం 86వ వార్డులో రావడం. అది కాకుండా స్టేట్లో ఎక్కడా లేనిది ఈ రాధా గాయత్రి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. రాధా గాయత్రి మరణం వెనుక ఉన్న రహస్యం బయటపడాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలిశారు. తన కుమార్తె మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై అనుమానాలను సుధాకర్, సత్యవతిలు హోంమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడామని ఏపీ డీజీపీని ఆదేశించినట్లు తెలిపారు. రాధా గాయత్రి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తారీఖు 11 గంటల వరకు మా అమ్మాయిని చూడడానికి ఆస్కారం లేదు. నాకు ఎలా చేస్తారు వాళ్ళు చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మాకు 15 మార్నింగ్ 8-8:30 మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను చెప్పాను. ప్రశాంతి వాళ్ళందరితో సిపి గారు అందరితోనే మాట్లాడాను. సరికి కూడా తెచ్చుకోలేనండి, కానీ అలాంటి పిల్లలకి న్యాయం ఎగ్జాక్ట్లీ అమ్మ. నేను మీకు మాటకి నేను ఎంత కష్టపడినా రాదండి. 27 సంవత్సరాలు తెచ్చాను. 14 సంవత్సరాలు చూసుకున్నామండి. 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిల్లల్లా చూసుకుంటేదండి అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఎవరి కింద చేసి రిటైర్ అయ్యారు. ఎంత డిసిప్లిన్ అండి మేడం. అక్టోబర్ 24, 25 తేదీల్లో చైనాలోని షాంఘై నగరంలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును నిర్వహించనున్నామని రాష్ట్ర హిందీ భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఏయూ హిందీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, షాంఘై తెలుగు సంఘం సంయుక్త నిర్వహణలో ప్రపంచ సాహితీ సదస్సును అక్టోబర్ 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సాహిత్య సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాష సాహిత్య అభిమానులు హాజరవుతున్నారని చెప్పారు. భారతదేశం నుంచి సినీ, రాజకీయ, సాహిత్య, కళారంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారన్నారు. త్వరలోనే వారి వివరాలు కూడా వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో లోకాయుక్త వ్యవస్థాపక సభ్యులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వారి వీసా, వారి ప్రయాణ ఖర్చులు వారే భరించాలి. కానీ ఆ చైనా దేశంలో ఆ షాంఘై నగరంలో ఉన్నటువంటి 2 రోజులు వారికి అవసరమైనటువంటి వసతి, వాళ్ళకి భోజనం, అన్ని సౌకర్యాలు కూడా మన ఈ సంస్థ మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. దీని యొక్క ఇందులో పుస్తకావిష్కరణలు, సాహిత్య సదస్సులు, కవితా గోష్ఠులు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి.
దీని యొక్క విశేషత మరొక్కసారి ఏమిటంటే చైనా దేశంలో ఏ భారతీయ భాషకు జరిగినటువంటి సాహిత్య సదస్సు తెలుగు సాహిత్య సదస్సు మొట్టమొదటిగా జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇంతవరకు మనం మొట్టమొదటి ప్రకటన విడుదల చేసి వాళ్ళు మీ అందరి ముందు చూద్దాం. ఇప్పటికే సుమారు 100 మంది ప్రతినిధులు అక్కడ రావడానికి భారతదేశం నుంచి మాకు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరు వచ్చినప్పుడు కూడా కేవలం మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారే కాకుండా ఇంకా మన ఇతర రాష్ట్రాలు ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో చుట్టుపక్కల దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎవరైనా సరే అక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇంకా అక్టోబర్ దాకా టైం ఉంది కాబట్టి మనం ఇంకా రిజిస్ట్రేషన్స్ అన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే సంస్థ తరపున ఆహ్వానించేటువంటి సాహితీ కళారంగాలకు సంబంధించిన పెద్దలు కాకుండా మిగతా ఎవరైనా సరే భాగస్వాములుగా పార్టిసిపేట్ చేస్తే వారికి ఆ షాంఘై నగరంలో ఆ 2 రోజులు కూడా మనం వారికి వసతి భోజన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మనం ఏమండి ఇప్పటి కాబట్టి దీనికి ఇక్కడ ఒక ఏర్పాటు మేము ఏం చేస్తున్నామంటే ఇది ఈ సంస్థ ద్వారా వీసా ఏర్పాటు చేసుకోవడం దీనికంటే కూడా మనం టూరిస్ట్ వీసా తీసుకోమని చెప్తున్నాం. టూరిస్ట్ వీసా తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు గ్రూప్ తరపున టూరిస్ట్ వీసాలు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఒక షాంఘై నగరంలో ఈ 2 రోజులు కాకుండా మిగతా నగరాలు పర్యటించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి అది వీలవుతుంది అన్నమాట. అది మీకు అక్కడ ఎవరెవరు మనం కాంటాక్ట్ చేయాలనేటువంటిది కూడా దానికి మనం ఏర్పాటు ఇచ్చినటువంటి మీకు ఈ కరపత్రంలో మొత్తం అన్ని వివరాలు కూడా మీరు ఉన్నాయి. దయచేసి మీరు వివరాలు కూడా పాఠకులకు తెలియజేస్తే దీంట్లో చేయడానికి వీలుగా ఉంటుంది. నేను దీంట్లో ప్రధాన సలహాదారుగా ఈ కార్యక్రమాలకి ఉంటున్నాను. అదేవిధంగా మన వంశీ రామరాజు గారు హైదరాబాద్, ఆయన కూడా సలహాదారుగా ఉన్నాను అన్నమాట. దీనికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ వేదికగా ట్రైబల్ వర్సిటీ మొదటి స్నాతకోత్సవం హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సైబర్ క్రైమ్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం, బాధితులకు రికవరీ చెక్కులను అందజేసిన హోంమంత్రి అనిత. ట్రైబల్ వర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో 13 మందికి బంగారు పతకాలు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జితేంద్ర మోహన్ మిశ్రా వెల్లడి. తన ఎంపీ నిధులన్నీ విద్య వైద్యానికి ఖర్చు చేస్తా, చిన్నగదిలి జెడ్పీ పాఠశాలలో నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎంపీ శ్రీ భరత్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూ ఉండండి SDV న్యూస్. నమస్తే.